తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. మంగ్లీ కేసు గురించి మనం మాట్లాడదాం ఈ వీడియోలో. నమస్తే సార్. నమస్కారం గారు. ఉదయకాంత్ గారు, మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. బాధితులందరూ కూడా నిన్న లబోదిబ్బమంటున్నారు. మంగ్లీని చూసి మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారు, మేము కోట్లలో నష్టపోయామని చెప్పి బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. మంగ్లీ ఏం చెప్తోంది, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరైతే ఉన్నారో అతను ఫేమ్ కోసం పాకలాడుతున్న వ్యక్తి. మంగ్లీ పేరు చెప్తే ఆయనకేదో పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. అతను పచ్చి మోసకారంటూ ఆమె కూడా రివర్స్ కేసు పెట్టిన పరిస్థితుంది. ఈ కేసు మీరు కూడా చూస్తుంటారు, మీకేమర్థమైంది సార్? ఒక సినిమా చూసి నేను సంచిలో ఏమున్నది అంటున్నాను. కాకపోతే ఆ సినిమా ట్విస్ట్ ఏంటిదంటే, సంచిలో ఏమున్నది అనేది కాదు బాబు, ఇటు బీదర్ నుంచి ఇసుక తీసుకొని వస్తూ ఉంటాడు, ఇసుక తీసుకొచ్చి సంచిలో ఏముంది అంటూ ఉంటాడు. అయితే లాస్ట్కి అంటాడు, అసలు ఏముందిరా ఇందులో, నువ్వు ఎన్నిసార్లు వస్తున్నావు పోతున్నావు అని చెప్పంటే లాస్ట్ కాడు అంటాడు ఏంటంటే, దీంట్లో సంచిలో ఇసుకనే ఉన్నది, కాకపోతే మీరు ఏ రోజు కూడా అది ఆర్సీ ఉందా లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా నీకు లైసెన్స్ ఉందా అని అడగలేదు, మీ ధ్యాస అంతా కూడా సంచిలో ఉన్నది అనేసి. అదొక సినిమా స్టోరీ. నీది ఎందుకు చెప్తున్నానంటే, మీడియా ఛానల్స్ ఇప్పుడు కేవలం మంగ్లీ చుట్టూ మరి దాని తర్వాత సుబ్బారావు అనే అడ్వకేట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, కానీ బాధితుల చుట్టూ ఎవరు కూడా మాట్లాడతలేరు. చూడండి, ఒక్కసారి సెలబ్రిటీస్కి ఏదైనా జరుగుతుంది, సెలబ్రిటీ స్టేటస్లో ఎవరికన్నా ఏమన్నా అయిందంటే మాత్రం ప్రజలందరూ కూడా దాని మీదనే దృష్టి సాధిస్తారు తప్ప అసలు నష్టపోయిన పేద ప్రజలు వాళ్ళ సంగతి ఏందనేది కూడా ఆలోచించరు. ఈ మెయిన్ ఇప్పుడు మంగ్లీ కేసులో కూడా జరుగుతున్నది అదే. సరే, ఇప్పుడు మనం ఏంటంటే, సరే బాధ్యత గల వ్యక్తులుగా సొసైటీలో ఉన్నాం కాబట్టి ఒక మెసేజ్ మన నుంచి వెళ్ళాలి కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తూ ఉన్నది. నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మంగ్లీ, నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సుబ్బరాజు. బట్ ఒకటి ఏంటంటే, పబ్లిక్కి ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, మైక్రో ఫైనాన్స్ కానీ లేదంటే కనుక ఇటువంటి ఇన్స్టెంట్ పెట్టుబడులతోని ఇమ్మీడియట్గా మీకు 1 year 1.5 yearల డబ్బులు మల్టిప్లై అయితే అని చెప్పేసి ఎవరైతే మన దగ్గర ప్రపోజల్స్ తీసుకొస్తే వాటిని నమ్మొద్దు. ఒకటి సార్, ఇప్పుడు ఇవాళ రేపు మనం ఆశపడితే మనకే నష్టం. అత్యాశ, ఆశపడితే నష్టం లేదు, ఇది అత్యాశ అంటారు. 5 రూపాయల వడ్డీ ఎవరు ఇస్తారు సార్? ఇవాళ రేపు 2 రూపాయల వడ్డీ ఇచ్చడం మహా ఎక్కువ. అటువంటిప్పుడు ఈ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 70-80 పైసల వడ్డీకి లోన్లు ఇస్తూ ఉన్నారు. ఇది కాదని చెప్పేసి వీళ్ళకి నిజంగానే బిజినెస్ బాగుండి నిజంగానే బిజినెస్లో రిటర్న్స్ వస్తాయి అన్నది బిజినెస్ ప్రపోజల్ కనుక నిజంగా ఏదైనా నేషనలైజ్ బ్యాంక్కో లేకపోతే ఇప్పుడున్న కార్పొరేట్ బ్యాంక్స్కో ఇంటిగా ప్రపోజల్ పెడితే వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఎందుకు ఇయ్యరు? అంటే ఎప్పుడైతే మన బిజినెస్ ప్రపోజల్ బాగలేదు అండ్ దానికి ఫండింగ్ రాదు బ్యాంక్స్ నుంచి అన్నప్పుడే వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్సర్స్కు కానీ లేకపోతే ప్రైవేట్ లోన్స్కి వెళ్తారు. అటువంటప్పుడు ఆ లోన్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం అవసరం లేదు, అంటే వాళ్ళకి అధిక వడ్డీ ఆశ చూంచితే ఖచ్చితంగా డబ్బులు పెడతారు. కేవలం ఒక కర్నూలులో ఇవాళ జరిగింది ఏంటంటే, ఒక 100 మెంబర్స్కి సుమారుగా 10 కోట్లు 9.5-10 crores రూపీస్ ఇన్వెస్ట్ చేసిండ్రని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అంటే 5 రూపాయలు 4 రూపాయల వడ్డీకి వడ్డిస్తారు అని చెప్పేసి అంటే ప్రజలు ఎట్లా నమ్ముతా ఉన్నారు? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అది. ఈ మంగ్లీ చేసిందా లేదంటే కనుక సుబ్బరాజ్ అడ్వకేట్కు అన్యాయం జరిగిందా లేకపోతే మంగ్లీ బ్రదర్స్ చేసినారా అనేది దట్ ఈస్ డిఫరెంట్. ఇంకో వేరే కోణంలో ఆలోచించాలి. కానీ పబ్లిక్ ఎందుకు డబ్బులు పెడతా ఉన్నారు? నిజంగానే 4-5 రూపాయల వడ్డీలు ఇచ్చేటి ఏ సంస్థనన్నా నిలబడ్డాయి ఏ ఒక్క ఆర్గనైజేషన్ పేరు చెప్పండి సార్. మీరు ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మైక్రో ఫైనాన్స్ కానీ, ఎనీ ఇన్వెస్టర్ కానీ, ఎనీ రియల్ ఎస్టేట్స్ కానీ, ఎనీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ, ప్లాట్లు అమ్మేటోళ్ళు కానీ, ఎక్కడికైనా వెళ్ళండి మీరు 5 రూపాయల వడ్డీ ఇచ్చి బిజినెస్ చేసేటోళ్ళు ఎవరు ఉన్నారా? మ్యాక్సిమం మన సినిమా ఫైనాన్స్లు చూస్తూ ఉంటాం. సినిమాలలో ఇచ్చేటోళ్ళకి ఇటువంటి 5 రూపీస్ ఇంట్రెస్ట్లు, 10 రూపీస్ ఇంట్రెస్ట్లు వర్కౌట్ అయితే అని చెప్పేసి ఆశ కొందరు డబ్బులు ఇస్తూ ఉంటారు, కొందరు తీసుకుంటూ ఉంటారు. సినిమా ప్రొడ్యూసర్స్ తగిలితే లక్ తగిలిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒకవేళ లక్ కనుక సహకరించలేదంటే కనుక వాళ్ళు కొలాప్స్ అయిపోతే వాళ్ళతో పాటు ఇటువంటి పేద ఇన్వెస్టర్స్, రియల్ టైం అంటే డౌన్ ట్రేడెడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అత్యాశ అంటే అధిక వడ్డీలకు ఆశపడి పెట్టేవాళ్ళు మాత్రము నాశనం అయిపోతారు. మోర్ పర్టికులర్గా ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళొక కేసు బయటకు వచ్చింది. సో కాబట్టి నేను ఇదివరకు కూడా ఒక కేసు చూసిన, ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒకతను
వాళ్ళ వైఫ్ ఏమో బ్యాంకులో ఎంప్లాయ్ ఉండేది, హస్బెండ్ ఏమో ప్రైవేటు ఫైనాన్స్లు తీసుకొని వివిధ ఏరియాలలో బిజినెస్ చేస్తాడు ఆయన. ఈమె బ్యాంక్ ఎంప్లాయ్ అయి ఉండి ఏం చేసేదంటే వచ్చే ఇన్వెస్టర్స్ అందరికి కూడా మన దగ్గర మీరు బ్యాంకులో పెడితే మీకు 12-13% పరాణం వడ్డీ వస్తుంది కదా, ఇట్లా కాదు మా కంపెనీలో పెడితే కనుక మీకు నెలకు ₹2 వడ్డీ ఇప్పిస్తాము, నా బర్త్డే కంపెనీ అని చెప్పి ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకి, అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, అది కూడా దానికి ఇదేం లేదు, వాళ్ళు డబ్బులు పెడతండి. నేను సుమారుగా నేను చేసింది 500, నేను ప్రాక్టికల్ చేసిన కేసు ఇది, ఏం చేయలేని పరిస్థితి. 500 మెంబర్స్ ఇన్వెస్టర్స్, 200 కోట్ల ఫ్రాడు. వాడు ఒక్క వ్యక్తి ఐపీ పెట్టేసిండు. ఐపీ పెడితే పోలీసు మళ్ళీ చట్టంలో ఉన్న విసులుబాటు ఏంటంటే ఒక్కసారి ఐపీ పెడితే మళ్ళీ ఎవడు వాని జోలికి పోవద్దు, డబ్బులు అడగద్దు. ఐపీ అంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్. అది ఎక్కడ పెడతారంటే ఒక వ్యక్తి తన అప్పులు, తనకున్న ఆస్తి కంటే అప్పులు ఎక్కువ ఉంటే కనుక తను డిక్లేర్ చేయాలి కోర్టుకి, నా దగ్గర ఆస్తులు తక్కువ ఉన్నాయి, నా అప్పులు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి నేను ఇన్సాల్వెంట్ కింద నన్ను డిక్లేర్ చేయండి, నా మీదకి అప్పులు వస్తూ ఉన్నారు, నేను ఇట్లా జనాలను ముంచి 200 కోట్లు సంపాదించుకున్నా, దాచిపెట్టుకున్నా, అవి నేను బయటికి తీయడానికి లేదు, నా దగ్గర లేవని చెప్పి అంటే ఎవడు కూడా సరే ఐపీ పెట్టాడు, ఎవడు కూడా నిజంగా పెట్టరు, చాలా తక్కువ మినిమం అమౌంట్స్లో అయితే పెడతారు. కోట్ల రూపాయలు ఐపీ పెడుతున్నట్టు వాడు ప్లాన్డ్గానే పక్కడ్బందీగా డబ్బులు వసూలు చేసుకొని దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ బెనామీ పేర్ల మీద ఆస్తులు కూడా పెట్టుకొని ఐపీ పెట్టేసి కోర్టు నుంచి పర్మిషన్, నా పేరు మీద ఏం ఆస్తులు లేవు, వాళ్ళు కనబడేది ఏంది, రికార్డ్ కోర్టు ఏం చూస్తుంది, రికార్డు చూస్తుంది, ఈ వ్యక్తి పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవు అండ్ ఈ వ్యక్తి పేరు మీద అప్పులే ఉన్నాయి, గత 6 నెలల నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరగలేదు, సో కాబట్టి ఈయన దగ్గర డబ్బులు లేవు, కాబట్టి ఈయన ఇన్సాల్వెంట్ డిక్లేర్ చేయడానికి అని చెప్పి అట్లీస్ట్ టైం తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళకి నోటీసెస్ వెళ్తాయి, వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక ప్లీ చెప్తారు కోర్టులో, దాని తర్వాత లేటర్ ఆన్ డిక్లేర్ చేస్తారు. బట్ ఇమీడియట్గా నోటీస్ ఇచ్చిన ప్రాసెస్లో కూడా వీళ్ళని మనము హరాస్ చేయడానికి కానీ ఇంటికి పోవడానికి లేదు. దాంట్లో కూడా ఒక విషయం చెప్తా, ఇట్లా ఐపీ పెట్టేటోళ్ళను కోర్టు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవద్దు, వాళ్ళ ఇంటికి దౌర్జన్యంగా వెళ్ళొద్దు, వాళ్ళని మనం డబ్బులు అడగొద్దు, ఫోన్లు చేసి కూడా వాళ్ళని అడగొద్దు, వాళ్ళని హరాస్ చేయొద్దు, వాళ్ళకి రేపు ఏమైనా కూడా మీరే బాధ్యత వహించాలి. అప్లోడ్ వీళ్ళేమో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, ఐపీ పెట్టుకున్నకేమో పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో ఇట్లనే ముసలోళ్ళంతా కూడా సార్ వాళ్ళకి మందులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఈరోజు. వీడేమో 100 కోట్లు వెనకేసుకున్నాడు, అక్కడ తీరా చూస్తేనేమో వీళ్ళ బ్రతకడానికి కనీసము ఆధారం లేదు. ₹2 ఇంట్రెస్ట్ వస్తుందంటే ఏం చేస్తారు, బ్యాంకులో పెట్టే డబ్బులు ఇటు డైవర్ట్ చేస్తే మనకు ఇంకో ₹2 ఎక్కువ వస్తాయి కదా, రేపు మేము రిటైర్ అయిపోతే మాకు 60,000కి బ్యాంకులు వేస్తేనేమో సుమారుగా ₹1,00,000 బ్యాంకులు వేస్తే సుమారుగా 700-800 వస్తాయి, ఇక్కడైతే 2,000 వస్తాయి కదా అన్న ఆలోచనతో అత్యాశ అంటాం, దీన్ని గ్రీడీనెస్ అంటాము, అనకూడదు. కానీ నేను చెప్తున్నా, పబ్లిక్లకు ఉన్న గ్రీడీనెస్, అత్యాశ ఏదైతే ఉన్నదో దాన్ని ఇటువంటి వాళ్ళంతా కూడా క్యాష్ చేసుకుంటారు ఈ మైక్రో ఫైనాన్స్లు. ఇక్కడ మంగ్లీ చేసిందా, మంగ్లీ వల్ల చుట్టాలు చేసినారా, లేకపోతే సుబ్బరాజ్ అనే అడ్వకేట్ పొరపాటు ఏమైనా ఉన్నది అనేది ఫర్దర్ టైమింగ్ పక్కన పెడదాం, విల్ గో ఇన్ టు ద డీప్ డిస్కషన్ వన్స్ అగైన్. బట్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో మెసేజ్ వెళ్ళాలి కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఇటువంటి మైక్రో అండ్ ఫైనాన్స్లు కానీ లేకపోతే ఈ డైలీ ఫైనాన్స్లు గిరిగిరి అని అంటాము, ₹100 డైలీ వసూలు చేసుకున్నాడు, మళ్ళీ దాంతో ఈ లోన్ యాప్స్ అని చెప్పేసి వాడు ఏదో మెసేజ్ వస్తుంది నీకు 10,000 లేకపోతే 5,000 వస్తాయని చెప్తాడు, వాడు సరే అని చెప్పి కొట్టంగానే ఈయన అకౌంట్కు డబ్బులు వచ్చేస్తాయి. వాడు కనుక డబ్బులు టైం కట్టకపోతే వానికి నరకం చూంచుతూ ఉంటారు వీళ్ళు. వాళ్ళకు ఫోన్ చేయడం, వాళ్ళ బంధువులకు చేయడం, వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేయడం, వాడిని అమ్మనాబూతులు తిట్టడం, ఇటువంటి చాలా కంప్లైంట్స్ నేను చూస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. లోన్ యాప్స్కు మీరు తొందరపడి లోన్ యాప్స్ తీసుకోకండి, అధిక వడ్డీకి ఆశపడి ఎవరి దగ్గర మీరు పెట్టుబడి పెట్టకండి. ఇవన్నీ కూడా కలరింగ్స్ అన్నట్టు అట్రాక్షన్స్. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సార్, వన్స్ ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, ఆర్డినరీ మ్యాన్, వాడు ఉన్న పనికి ఒకేసారి ఫార్చునర్ కారు లేకపోతే బెంజ్ కార్లు, చుట్టూ 4 జనాలు, స్టార్ హోటళ్ళ పార్టీలు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టేసరికి చూడటానికి ఎట్లుంటుంది, అరే నిన్న మొన్నటి దాకా ఆడు బైక్ మీద తిరిగినోడు ఇవాళ ఫార్చునర్ కార్లో తిరుగుతున్నంటే ఏదో మంచిగానే చేస్తుండు. వీడు ఆ ఫార్చునర్ కార్ ఎక్కడ కొంటాడు, వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులే. ఒక 4 దగ్గర 4 లక్షలు లేకపోతే 5 లక్షలు తీసుకుంటే 20 లక్షలు అవుతాయి. ఆ 20 లక్షలు పెట్టేసి వాడు 30 లక్షలు లోన్ పెట్టుకొని ఒక పెద్ద కారు కొనుక్కుంటాడు. ఆయన దగ్గర తీసుకున్న డబ్బులతోనే మళ్ళీ ఇంకొక 10 మందికి హోటళ్ళల్లో పార్టీలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి చూసే వాళ్ళకంతా కూడా ఇది పెద్ద రిచ్ అట్మాస్ఫియర్ కనబడుతుంది. కనబడ్డ తర్వాత
వాడు ఏం చేస్తాడు, వీళ్ళందరి దగ్గర ఇన్వెస్టర్స్ లాక్కుంటాడు. అటువంటి వాటికి ఎటువంటి లీగల్ శాంటిటీ ఉండదు. మీరు ప్రభుత్వం దగ్గర పోయినా, లేదంటే కోర్టులో పోయినా, లేకపోతే ఇంకొక చోటికి ఎక్కడికైనా పోయినా కూడా నయా పైసా మీకు రికవరీ కాదు. ఇప్పుడు ఈ కేసులో నేను చెప్తున్నా కదా, ఎవరికైనా వాళ్ళ పెట్టుబడిలో కనీసం సగం పైసలు కాదు, 10% పైసలు రికవరీ అయినని చెప్పానండి. మళ్ళీ టీవీలో ఇది డిపెండ్. అంటే సెలబ్రిటీల పేర్లు చెప్పో, లేకపోతే సెలబ్రిటీలు కావాలని వాళ్ళ తెర మీదకి రాకుండా వెనకాల నుండి ఈ విధంగా గూడుపుటాని నడిపించి బాధితులు సమస్యల సుడిగుండుల్లో నెట్టేస్తే దానికి ఇంకా ప్రూవ్ చేయలేమంటారా? దానికి ఇంకా సెలబ్రిటీస్కు చట్టానికి ఎవరు అతిథులు కారు సార్. సెలబ్రిటీస్ అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ను మనం వాడుకుంటేనే ఎవరైనా డబ్బులు పెడతాడు. ఇప్పుడు మీరు నేను పోయి అడిగితే ఎవరైనా డబ్బులు ఇస్తారా? అదే ఇటువంటి వాళ్ళ పేర్లు వాడుకుంటే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు డీసెంట్ ఇన్వెస్టర్ అంటే ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ అంటాము. కొద్దిగా అత్యాస ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏదో డబ్బులు పెడితే వస్తాయి కదా, 2-3 రూపాయలు, 5 రూపాయలు, కానీ ఇక్కడ 5 రూపాయలు వడ్డీ అని చెప్తున్నారు. మంగ్లీ ఇమేజ్ వాడినారని చెప్తున్నారు. వాళ్ళ తమ్ముడిని లేకపోతే ఇంకోటి అని చెప్తా ఉన్నారు. ఆమెతో మీటింగ్స్ పెట్టినారు, ఆమెను ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేసినని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎంత మటుకు నిజం అబద్ధం మనకు తెలియదు. ఇప్పుడు ఏదైతే స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయో మీడియా ఛానల్ మనం చూస్తున్న దాన్ని బట్టి మాట్లాడుకొస్తే ఇటువంటి జరిగినాయి అని చెప్తా ఉన్నారు. నిజంగానే ఒకవేళ మంగ్లీ ఇన్వాల్వ్ అయిన ఉన్నారు అని ఇట్లంటే కనుక కొందరు పెట్టేటోడు ఇద్దరు కంటే 10 మంది నమ్ముతారు. అక్కడ 10 మంది అంటే మన జనాలు ఏంటిది, మనం గొర్రెలు అంటాం కదా, ఒక గొర్రె దునికిందంటే మిగతా అందరు దునుకుతారు అన్నట్టుగా. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ల కాడ ఒక వ్యక్తి పెట్టిండంటే దాన్ని చూసి ఇంకో 2-3 పెడతారు. వాళ్ళకి ఏమవుతుంది, ఫస్ట్ ఇనీషియల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడే కానీ పెడితే 5 నెలలు 6 నెలలు వాడు ప్రాంప్ట్గా డబ్బులు కడతాడు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి కడతాడు? ఇంట్రెస్ట్ వీని డబ్బుల నుంచో కడతాడు. 2 రూపాయల వడ్డీ, 1,00,000 రూపాయలు వసూలు చేసిండు. 5 నుంచి 6 నెలలు ఎంత అయింది? 12,000. 1,00,000 రూపాయలలో 88,000 వీడు పక్కకు పెట్టుకుంటాడు, 12,000 కట్టేస్తాడు. నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరిగిన తర్వాత వీడేమంటాడు, చుట్టుపక్కల 4 దోస్తులు చెప్పుకోవడం మొదలు పెడతాడు. నువ్వు కూడా పెట్టుబడి పెట్టురా, వాళ్ళు పెడతారు. ఇంకా ఏం చేస్తారు, వీళ్ళ కమిషన్స్ మళ్ళీ ఎవరైనా ఇన్వెస్టర్స్ తీసుకొస్తే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద 2%, 3%, 5% కమిషన్ కూడా ఇస్తా అంటారు. అంటే ఇట్స్ లైక్ ఏ చైన్ సిస్టమ్. ఇదివరకు మనకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చింది. నువ్వు ఒక్కరిని ఒకరు ముగ్గురిని చేస్తారు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని చేస్తారు, లేకపోతే 4 చేస్తారు అని చెప్పి ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అమ్మడం కానీ, లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేయించిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ఇటువంటి చేయడం వల్ల టైమ్ అండ్ అగైన్ అంటే పబ్లిక్ని మోసం చేయడానికి వీళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకుంటా ఉన్నారు. అత్యాస చూంచేసి అటువంటి ఏది నమ్మద్దు సార్. అదే కనుక అవకాశాలు ఉంటే ఒక మాట చెప్తున్నా, గవర్నమెంట్ నేషనలైజ్ బ్యాంక్స్ ఎందుకు ఇస్తలేరు? వేర్ దిస్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేసుకుంటారు, 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటారు. ఆ డిపాజిటర్కి 6% ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎవరికైతే లోన్ ఇస్తారో వాళ్ళకి ఒక 1% ఆర్ 1.25% ఎక్కువ చేసిస్తారు. అంటే 7.25% లెక్కన ఎక్కువ చేసిస్తారు. ఎందుకు ఇస్తారు అదంటే అక్కడ పాసిబిలిటీ ఫీజిబిలిటీ ఉన్నది. అండ్ ఎప్పుడే కానీ ఏ బ్యాంకే కానీ మనం వెళ్ళి డిపాజిట్ చేసినా కానీ, లోన్ తీసుకునేటప్పుడు కానీ బ్యాంక్స్ కొలెటరల్ సెక్యూరిటీ చూస్తారు, ఆ వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ వర్దినెస్ చూస్తారు, అండ్ ఈయన చేస్తున్న బిజినెస్ దేనికి చేస్తూ ఉన్నాడు అనేది అది కూడా చూస్తారు. అది చూసి ప్రాపర్గా అన్నీ అర్థమైతేనే, అన్నిటికీ వాళ్ళు సాటిస్ఫై అయితేనే లోన్ ఇస్తారు. ఇటువంటి సమాజంలో పబ్లిక్ మనీని ఇంత సెక్యూర్ చేస్తున్న సొసైటీలో మనం ఉంటూ బ్రతుకుతూ మనం ఇంకొక ట్రాప్లో పడిపోయేసి, నీకు 5 రూపాయల వడ్డీ ఒక 6 నెలలు వచ్చింది, 8 నెలలు వచ్చింది, 10 నెలలు వచ్చినా కూడా మిగతా 50% అమౌంట్కి గ్యారంటీ లేదు, సెక్యూరిటీ లేదు. ఇక్కడ కూడా ఇంతమంది ట్రాప్ గార్డెన్ కూడా రీజను. ఇంకొకటి సార్, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు మీద నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో మీరు కూడా చూశారు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే తాగొచ్చావని చెప్పి బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేయించడం, అక్కడ నానా గందరగోళం చేయడం, కావాలని మంగ్లీకి అనుకూలంగా కొంతమంది అధికారులు కూడా వ్యవహరిస్తున్నట్టుగా ఇది ఒక డ్రామా లాగా అడ్వకేట్ సుబ్బారావు కూడా చెప్తా ఉన్నారు. నేను ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన ఇష్యూని ఒక అడ్వకేట్గా ఎట్లా చూస్తారు? అడ్వకేట్ సుబ్బరాజ్ అని పేరు. సుబ్బారావు కేసు విషయానికి వస్తే ఆయన రోల్ ఏంటిది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరి తరఫున ఈయన వకాలత్ తీసుకున్నాడు. మంగ్లీ బ్రదర్స్ అండ్ ఆమెకి రిలేటెడ్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఆయన ఒక కంప్లైంట్. ఎటు నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే బాధితుల నుంచి వచ్చింది. బాధితులు ఎప్పుడైతే అన్యాయం అయిపోతారో ఒకరికో 10 మంది 20 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి న్యాయం గురించి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, లేదంటే కనుక ఒక అడ్వకేట్ హెల్ప్ తీసుకొని పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం. ఈ ప్రాసెస్లో సుబ్బరాజ్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇదివరకే మాట్లాడుకొని ఏదో డీల్ సెట్ చేసుకొని ఆ 100 మందిని సైడ్ ట్రాక్ చేయి, నీకు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తాము అని చెప్పి ఈయనను, లేకపోతే ఈయన డిమాండ్ చేసిండని చెప్పేసి ఈ స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి. మోస్ట్లీ ఏం జరుగుతుంది ఇటువంటి కేసెస్లల్లో,
అడ్వకేట్కి వీళ్ళు బాధితులు ఇచ్చుకునే ఫీజు చాలా తక్కువ ఉంటుంది. అటువంటి టైంలో ఎవరైతే నిజంగా కోట్ల రూపాయలు గడించిన వాళ్ళు ఏంటారంటే వాళ్ళ దగ్గర అలా డబ్బులు ఉండుంటాయి. అక్కడ నష్టపోయిన బాధితులు ₹1,00,000, 10 లక్షలు, 20 లక్షలు పెట్టేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ జమ అవుతారు. ఒక్క వ్యక్తి దగ్గర 10 లక్షలు, 10 కోట్లు లేకపోతే 100 కోట్లు ఉండడు ఒక వంతు అయితే, నష్టపోయిన దగ్గర డబ్బులే ఉండే అసలు. అటువంటి సిచ్యుయేషన్లో అడ్వకేట్కి ఫీజు భరించుకోగలుగుతామా లేదన్నది పబ్లిక్ వ్యూ. వీళ్ళ ఇంప్రెషన్ ఎట్లుంటుందంటే ఒక అడ్వకేట్ని మనము హోల్డ్ చేసుకున్నా లేకపోతే ఆయనని మన సైడ్ తిప్పుకుంటే సెట్ అయిపోతాం కదా, మన మీద కేసు ఉండదు కదన్న అప్రహెన్షను ఈ ఫ్రాడ్ చేసేటోళ్ళ మైండ్స్లో ఉంటుంది. వీళ్ళకి కేసు నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు, మంగ్లీని కానీ మంగ్లీ బ్రదర్స్ అనేవాళ్ళు కానీ, లేకపోతే అంటే ఒకటి చట్టంలో ఏం చెప్తుందంటే అన్లెస్ మన గిల్ట్ ప్రూవ్ అయ్యేంత వరకు మనము యూ షుడ్ బి ప్రెడిక్ట్ యాజ్ అన్ ఇన్నోసెంట్ అంతే. ఆయన నేరారోపణ మోపబడిన తర్వాత ఆయన నేరంని ప్రూవ్ చేసినంత వరకు కూడా తను ఎటువంటి నేరం చేయలేదనే భావించాలి. ఈ కేసు కూడా అదే చెప్తున్నాను. వీళ్ళు నేరం చేసినా లేదనేది తర్వాత సంగతి, అది కోర్టు నిర్ధారించాలి, మనం నిర్ధారించేది కాదు. అయితే ఎప్పుడైతే ఈ సుబ్బరాజు అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళినాడో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాడు, ఆయనకేమో బ్రెత్ అనలైజింగ్ టెస్టు, మళ్ళీ దాని తర్వాత ఆయనతో రూడ్గా బిహేవ్ చేయడము, మళ్ళీ దాంతో మందు దాగిండు. అసలు అడ్వకేటు మందు దాగిండా లేదంటే కనుక విషం దాగిండా లేదంటే కనుక బిర్యానీ తిన్నాడా లేకపోతే బీర్ దాగిండా నీకెందుకు? నీకు ఒక అడ్వకేటు నీ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు, అడ్వకేట్గా వచ్చినప్పుడు ఫస్ట్ గౌరవించాలని కూర్చోబెట్టాలి. నీ దగ్గర మిస్బిహేవ్ చేసిండా, నీ చట్ట వ్యతిరేకంగా అయిన పనులు చేసిండా, ఇవి ఇంపార్టెంట్. లేకపోతే అక్కడ ఏం పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడా తాగొచ్చి. తన కంప్లైంట్ని తాగొచ్చితే ఏంది, తాగి రాకపోతే నీకేంటి ప్రాబ్లం? నువ్వు కంప్లైంట్ తీసుకో. ఇప్పుడు మరి ఆ మందు అమ్మేది ఇదే ప్రభుత్వం కదా, ఈ మందుతోనే కదా ప్రభుత్వానికి రెవెన్యూ ఎక్కువ. నువ్వు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం కదా, నువ్వు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం పబ్లిక్ వెల్ఫేర్ గురించే కదా. ఈయన కూడా ఒక పబ్లిక్ వెల్ఫేర్ గురించి నీ స్టేషన్కి వచ్చినప్పుడు నువ్వు గౌరవంగా నువ్వు మాట్లాడేసి ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చేసి అడ్వకేట్కు ఖచ్చితంగా పోలీసులు గౌరవించాలి. రేపు ఇదే పోలీసులు కోర్టులకు మా దగ్గరకు వచ్చినప్పుడు లేచి కుర్చీలు ఇచ్చి కూర్చుని పెడతారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగికి మనం ఇచ్చే గౌరవం అది. మరి అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అడ్వకేట్లను ఇంత మిస్బిహేవ్ చేస్తే మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, మరి అడ్వకేట్స్ యూనియన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళంతా తిరగబడితే రేపు పోలీస్ స్టేషన్లలో మీ కేసుల నంబర్లు అయితాయా లేకపోతే మీ మీద మీ చేస్తున్న ఉద్యోగానికి కోర్టు సహకరిస్తే అది తప్పు కదా. అటువంటి బిహేవియర్ పోలీస్ చేయడం కూడా ఆయన పట్ల అది తప్పు. ఇంకొకటి కూడా ఆయనను ఎప్పుడైతే టెస్ట్ చేసినారో, టెస్ట్ చేసినప్పుడు 27 పాయింట్స్ ఏదో వచ్చింది అంటున్నాడు. నేను నైట్ తాగిన మందు ఇప్పుడు బయటకు వచ్చింది, ఆ ఒక స్మెల్ అదే బ్రెత్ అనాలిసిస్ టెస్ట్లో అది బయటకు వచ్చింది అంటున్నాడు. కానీ ఆయన ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేసినట్టుగా అయితే మనం చూడలేదు. సో అటువంటి ప్లేస్లో పోలీసులు ఆయనను హ్యూమిలేట్ చేయడం కూడా తప్పు. ఇక్కడ ఎటువంటి ఇంటర్ప్రిటేషన్స్ బయటకు వస్తున్నాయి అంటే, మంగ్లీ ఒక సెలబ్రిటీ, వాళ్ళు 100 కోట్లకు అధిపతులు, వాళ్ళు అన్ని కోట్లకు అధిపతులు అయి ఉండి వాళ్ళు ఫ్రాడ్ చేసినారు కాబట్టి వాళ్ళ మీద పోలీస్కి ఒక సాఫ్ట్ కార్నరు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. మేము పేద విక్టిమ్స్, నేను ఒక పేదను రిప్రజెంట్ చేస్తున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను గౌరవించలేదు, ఇది బయటకు వస్తున్న స్పెక్యులేషన్స్. సో అటువంటి ఇంప్రెషన్స్ తగ్గించుకోవాలంటే పోలీస్ కూడా ఇటువంటి బిహేవియర్ మానుకొని ఎవరైతే నిజంగా విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ పక్షాన్ని నిలబడి, ఎవరు అంటే డబ్బులు ఉన్న వాడి సైడు మ్యాక్సిమం వ్యవస్థ అంతా కూడా డబ్బులు ఉన్న వాడి సైడే తీసుకుంటారు. ఎందుకంటే ఎవరి సైడ్ డబ్బులు ఉంటే వాళ్ళ సైడ్ తీసుకుంటే వాళ్ళకి లాభం అందుతుంది. కానీ విక్టిమ్ సైడ్ తీసుకునే సిస్టమ్ పోయింది. ఇప్పుడు ఇంకొద్ది రోజులు పోతా అంటే మోరల్స్, ఎథిక్స్, హానెస్టీ, ట్రూత్ ఏమీ లేదు. ఓకే, అటువంటి సమాజాన్ని మనం ఇప్పుడు నిర్మూలించుకుంటాం. ఇదివరకు ఉండే కొన్ని ఎథిక్స్, మోరల్స్ ఉండే, ఇప్పుడు అటువంటి సిస్టమ్ లేదు. ఇంకా పోను మనం ఇంకెటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతామో తెలియదు. నెక్స్ట్ మన పిల్లల జనరేషన్స్, నెక్స్ట్ మన జనరేషన్స్ ఎట్లుంటుందో తెలియదు. ఈరోజు మనం ఏదైతే బిహేవ్ చేస్తున్నామో, ఒక అధికారిగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, రేపు నీ పిల్లలు నెక్స్ట్ నీ జనరేషన్ నువ్వు ప్రాపర్గా కనుక ఈ సిస్టమ్ను మనం కన్స్ట్రక్ట్ చేసి వదిలేస్తే సమాజం మంచిగా ఉంటుంది. లేదంటే కనుక నువ్వు డిస్ట్రాక్ట్ చేస్తున్న సమాజాన్ని అదే వ్యాపించగలిగితే, అదే వ్యాపిస్తే రేపు నీ నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈయనే పోలీస్ స్టేషన్ పోయిండు, వాళ్ళు బాధితులు, రేపు ఇంకొక బాధితులు తయారవుతారు. ఆ బాధితులలో ఈ పోలీసు వాళ్ళ పిల్లలు లేకపోతే తమ్ముళ్ళు, అన్నలో ఏదో పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. అక్కడ నష్టపోయేదే కదా. అంటే ఏదైతే మనం ఇక్కడ నేర్పిస్తున్నామో అది అక్కడే మళ్ళీ ఒక చోట రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి పోలీసులు న్యాయవాదుల పక్షాన అడ్వకేట్ బయాస్డ్, నేను ప్రాబ్లం అంటే అందులో ఎటువంటి సందేశం డౌట్ లేదు. నేనేమంటున్నానంటే అటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు హీ హ్యాస్ టు రెస్పెక్ట్ హిమ్
అండ్ యూ షుడ్ హానర్ హిమ్. కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకో, ఎఫ్ఐఆర్ చేయి, ఎంక్వైరీ చేయి, కోర్టులో ఛార్జ్ షీట్ అయ్యి. టు దట్ ఎక్స్టెంట్ పోలీస్ డ్యూటీ. అంతేగాని బ్రెత్ అనలిస్ట్ టెస్ట్ పెట్టేసి నువ్వు తాగి ఉన్నావు, నువ్వు రావడానికి లేదు, మరి తాగి ఏం ప్రూవ్ అయింది? నువ్వు తాగి మినిమం తాగి ఉన్నావు, లేకపోతే మ్యాక్సిమం ఏం తాగి ఉన్నది ప్రూవ్ అయింది? మినిమం ఆల్కహాల్ కంటెంట్ 35 పాయింట్స్ ఏదో ఉండాలి, 27 పాయింట్ అయింది. ఒక అడ్వకేట్ పరువు తీసినట్టు అయింది. సేమ్ టైము నువ్వు మిస్బిహేవ్ చేసినట్టు కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, అది పబ్లిక్ చూస్తూ ఉండండి, మీడియా ఛానల్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ కూడా పోలీస్ ఫెయిల్ అయినట్టే కదా. వన్స్ విక్టిమ్ సైడ్ నుంచి కంప్లైంట్ తీసుకొని విక్టిమ్కు సపోర్ట్ చేసేది, అక్కడ ఫెయిల్ అయినరు. అక్కడ డబ్బున్న మంగ్లీ అండ్ వాళ్ళ ఒక సెలబ్రిటీ స్టేటస్కు సపోర్ట్ చేస్తున్నారన్న ఒక రాంగ్ ప్రాపగండా పబ్లిక్లోకి వచ్చినాక పోలీస్ అక్కడ ఫెయిల్ అయినరు. మళ్ళీ దాని తర్వాత ఒక అడ్వకేట్ పట్ల మిస్బిహేవ్ చేసినారని పోలీస్ ఇక్కడ ఫెయిల్ అయినరు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు ఉన్న వాళ్ళకు వత్తాసు పలుకుతుంది వ్యవస్థ అన్నదాన్ని మళ్ళీ ఒకసారి నిరూపించినట్టు అయింది ఇక్కడ. రైట్. సో ఇది జరిగింది ఇక్కడ. చాలా బాగా చెప్పారు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. థ్యాంక్ యూ సార్.